Hello all, welcome to my channel Ambika Moch. నా పేరు అంబిక. మేము యాన్యువల్ డే ఫంక్షన్కి వెళ్తున్నామండి. మా బాబు ఆఫ్టర్నూనే వెళ్ళిపోయాడు. వాళ్ళకి మేకప్, డ్రెస్సింగ్ అంతా స్కూల్లోనే రెడీ చేస్తారంట. సో ఆఫ్టర్నూనే వెళ్ళిపోయాడు. మేము ఇప్పుడు వెళ్తున్నాము. ఇప్పుడు టైం 5 అవుతుంది. పీస్ఫుల్గా అన్ని పనులు చేసుకొని వెళ్తున్నాను. ఒకవేళ డిన్నర్కి లేట్ అయినా కూడా బయటే తినేసేయచ్చు, అదే ఉంది నా మైండ్లో. ఇది వరకు మా బాబు ప్రీ నర్సరీ చదివేవాడు. అప్పుడు మార్నింగే ఉండేది యాన్యువల్ డే ఫంక్షన్. అప్పుడు మేము వాడికి తినిపించి రెడీ చేసి పంపించేసి మేము తినేసి వెళ్ళేసరికి సగం ఫంక్షన్ అయిపోయేది. ఇప్పుడేమో చాలా పీస్ఫుల్గా ఈవినింగ్ టైమ్స్ ఉంటే పీస్ఫుల్గా అన్ని పనులు చేసుకొనేసి నైట్ ఒకవేళ డిన్నర్ లేట్ అయితే బయట చేసేయచ్చు అన్న ఒపీనియన్తో వెళ్ళచ్చు. ఇప్పుడు మేము యాన్యువల్ డే ఫంక్షన్కి వచ్చాము. ఫస్ట్లోనే ఉంటాయి కదా ఇంకా స్పీచ్లు, చీఫ్ గెస్ట్ రావడము. ఈసారి చీఫ్ గెస్ట్ ఎవరు వచ్చారంటే జోజో ఫౌండర్. తనకి 11 ఇయర్స్ అంట. 11 ఇయర్స్ పిల్లోడు ఒక కంపెనీకి ఫౌండర్ అయిపోయాడు. తన స్పీచ్ మాత్రం చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది, ఇన్స్పిరేషన్గా ఉంది. ఇప్పుడు పిల్లలకి మెయిన్గా ఇప్పుడు ఫోన్లు పట్టుకొని చూసుకుంటా అలా ఇలా ఉంటారు కదా. ఇప్పుడుండే పిల్లలకి ఆ అబ్బాయి టోటల్ డిఫరెంట్గా ఉన్నాడు. నాకు బాగా నచ్చాడు ఆ అబ్బాయి ఎలాంటి స్కిల్స్ని పెట్టుకున్నాడు తన లోపల, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాడు స్కూల్ని, ఒక పక్క ఆఫీస్, కంపెనీని అన్నీ చెప్పారనమాట. ఆ అబ్బాయి స్పీచ్ని మీరే వినండి, నేను ప్లే చేస్తాను. What I can do today, what I can change today, everything. Then I make something to do. Then when I come home and finish all my work, then I go out to play. Then I'll manage my time like so. I'm not too much playing, I'm not too much working, I'm not too much studying. Okay. So I balance them like 10%, 10%, 10%. Okay. Play time is 10%. This studies will be 30%. The rest will be work. So building something is what others need to focus. So I focus on the things that are actually important, actually can do something to me. So what I wanted to say is marks, exams, homework, they are just one part. NEET exams and all, they are like something for something else. But the real thing that is actually important is building something, creating something, curiosity, confidence. That is what is true. So now you are doing a lot of things. You are managing work, you are managing your studies. Where do you want to see yourself when you touch 20 years age? Yeah. Do you have a concept of for 20 years and all. Okay. Next in 14 years itself, I am aiming to build one of the most biggest global communities because for connection, for networking. Because the thing that is the most that is going down in this generation is connection. Right. One thing is that all of them are just scrolling and all that. So today I want to ask you all is, are you going to become a consumer? Are you going to become the creator of technology? Are you going to become the consumer of India? Or are you going to become the creator of India? So I wanted to become a creator of India and technology. So I'm going to build one of the most biggest global connections, events, and a lot of things I want to host. So I don't want just to run a business and all of that. I want to create impact. I want స్పీచ్ చాలా ఇన్స్పిరేషన్గా ఉంది కదా. ఇంకా స్పీచ్ అయిపోయాక కొన్ని కాన్వకేషన్స్ ఇచ్చారు యూకేజీ పిల్లలకి. యూకేజీ పిల్లలకి కూడా కాన్వకేషన్స్ ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా వెయిట్ చేయాల్సిన మూమెంట్ వచ్చేసింది. ఇంకా మా బాబు స్టేజ్ పర్ఫార్మెన్స్, అది మా బాబు ఎప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా నా కళ్ళు బ్రైట్గా, మా బాబు ఫోకస్ అంతా ఒకే చోట మా బాబునే చూస్తూ ఉంటాను, ఎలా ఇస్తున్నాడు, ఏమి ఇస్తున్నాడు. ఇంకా ఎగ్జైట్మెంట్, అరుపులు, కేకలు, ఇవన్నీ ఇంకా డ్రామాలు ఇవన్నీ చూసేసి హ్యాపీగా ఇంటికి వచ్చేసానండి. ఒక్కొక్కసారి ఇంట్లోనే ఉండి చాలా బోర్ అయిపోతుంది కదా. సో ఇలాంటి ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడము ఇవన్నీ చాలా హ్యాపీనెస్ని తీసుకొని వస్తుంది. లోపల ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా చాలా హ్యాపీగా
ఆ మూమెంట్ని